పడుకొని ఈవినింగ్ లేచా స్నాప్‌చాట్ నోటిఫికేషన్ చూసా. ఏంటని చూస్తే మా ఫ్రెండ్ గాడు ఇస్కాన్ టెంపుల్ స్నాప్ పెట్టాడు. కాల్ చేశాను, వస్తానన్నాను, ఇంక రెడీ అయిపోయాను. యాక్చువల్‌గా ఎవరు రాకపోయినా ఒక్కడినే వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ తర్వాత బద్ధకం వల్ల ఎందుకో ఇంట్రెస్ట్ రాలేదు. ఇంక సాగర్ నగర్ ఇస్కాన్ టెంపుల్‌కి స్టార్ట్ అయ్యాను. మధ్యలో పెట్రోల్ ఫిల్ చేసుకొని నింపాదిగా వెళ్ళా. ఇస్కాన్‌కి వెళ్లే రోడ్‌లో ఇంకో టెంపుల్‌ని చూసి ఇస్కాన్ అనుకోని కన్‌ఫ్యూజ్ అయ్యా. ఇంతలో మా ఫ్రెండ్ కాల్ చేసి ఇంకా ముందుకు రారా అని అరిచాడు. ఇక్కడ రష్ చూస్తే మామూలుగా లేదు. బైక్ పార్క్ చేయడానికి కొంచెం కూడా ప్లేస్ లేదు. సో బాగా ముందుకెళ్లి గుడి బ్యాక్ సైడ్ ఎక్కడో పార్క్ చేశా. నేను వచ్చినప్పటికి మా ఫ్రెండ్ గాడి దర్శనం అయిపోయింది. కానీ నా కోసం మళ్ళా రెండోసారి వచ్చేసాడు. భక్తులు కూడా చాలా మంది వచ్చారు. టోటల్ గా 4 లైన్స్ ఉంటాయి. స్పెషల్ పూజ లైన్, విఐపి లైన్, జనరల్ లైన్, హరినామ లైన్. నామం పెట్టించుకున్న గోవింద అంటూ లోపలికి వెళ్ళిపోయా. ఈ క్రౌడ్ దాటి లోపలికి వెళ్ళడానికి 20 మినిట్స్ పట్టింది. లోపల ఫొటోస్ ఆర్ వీడియోస్ తీయట్లేదు. కానీ మనం ఎలాగోలాగా మేనేజ్ చేసి షూట్ చేసాం. బయటకు వచ్చాక స్నాక్ పాయింట్స్, కొన్ని స్టాల్స్ అండ్ ప్రసాదం కౌంటర్స్ ఉంటాయి. ప్రసాదం తినేసి అలా ముందుకెళ్తే టెంపుల్ బ్యాక్ సైడ్ గోమాతలు కనిపించాయి. తర్వాత డివోషనల్ ఫీల్స్ అయిపోయాక ఎంటర్టైన్మెంట్ ఫీల్స్ లోకి వచ్చాం. పిల్లలందరూ ఒట్టి కొట్టడానికి చాలా కష్టపడ్డారు. మంచి టైం పాస్ అయింది. మీలో ఎంతమంది ఇది చూసారో కామెంట్ చేయండి. సరదాగా నేను మా ఫ్రెండ్ అలా పైకి వెళ్ళాం. పిల్లలందరూ నైట్ ప్రోగ్రామ్ కి రాధాకృష్ణ గెటప్ వేసుకొని ప్రాక్టీస్ అవుతున్నారు. ఇంకా డే మంచిగా అయింది. హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకునే లోపు సాడ్ న్యూస్ పయ్యా. గుడి బయట నా చెప్పులు ఎవడో దొంగతనం చేసేసాడు. ఏం చేస్తాం, పెద్ద బ్రాండెడ్ కూడా కాదు, చిన్న బ్రాండే, స్పార్క్స్. టైం బాగాలేదు. సర్లే, అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి.